నా తోటి కవులందరికీ కూడా అలాంటి వందనాలు తెలియజేస్తున్నాను. మొన్నే మనందరం మెయింటైన్ చేసుకున్నాం కార్మికుల దినోత్సవం. ఒక కార్మికుడి యొక్క ఆవేదన ఎలా ఉండాలి అనేది నేను ఒక కవిత ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలంలో కార్మికుడైనా చిరుజూలైనా సరే ఎటువంటి బాధలు పడుతున్నారు అనేది, ఈ శ్రమ దోపిడీకి ఎలా గురవుతున్నారు, ఎక్కువ పని గంటలు ఎలా చేస్తున్నారనే దాని మీద నేను కవిత రాడింది. కవిత శీర్షిక గెలుస్తాను. ఎండలో ఎండుతూ వండుతూ పని చేస్తున్న నాకు వెన్నులో నొప్పి పుట్టింది, మెదడులో నొప్పి పుట్టింది. వెంటనే మిత్రుడి వెంటేసుకుని డాక్టర్ని కలిసా. చిరునవ్వుతో ఆయన నా బాధంతా విని తన చదువంతా విప్పి వెన్నుపోస శస్త్రచికిత్సకు సిద్ధమవ్వమన్నారు. అర్థం కాని నేను మళ్ళీ అడిగాను. మంచమే మంచిదన్నారు. బుర్ర గిర్రులు తిరిగింది. ఇంట్లో అనారోగ్యంతో నాన్న, మంచాన రాగాలు తీసే అమ్మ, భార్య పిల్లల్ని గుర్తు చేసుకున్నాను. ముడుచుకుపోయిన పర్సులు చూసుకున్నాను. నలిగిపోయిన బస్సు టికెట్లు దర్శనమిచ్చాయి. బ్యాంకుకి వెళ్ళాను. బుక్కు బ్రతకడానికి మాత్రమే ఉన్నాయన్నాడు సిబ్బంది. ఇబ్బందితోనే వెనుదిరిగాను. దారిలో మోతుబారి తగిలాడు. ఎలా తిరుగుతున్నావు అన్నాడు. ఈ మధ్య మధ్యాహ్నానికి ముగిస్తున్నావంట అన్నాడు. అనారోగ్యంతో ఉన్నా, జీతం పెంచండి అన్నాడు. నీ పనికి అదే ఎక్కువ పోరా అన్నాడు. అప్పుడు అర్థమైంది నేను కార్మికుడినని. అప్పుడు అర్థమైంది నేను సగం జీతగాడినని, భద్రత లేని పాటుగాడినని అనుకున్నాను. తలంచుకున్నాను. గుండె ధైర్యాన్ని పెనవేసుకున్నాను. నా హక్కుల కోసం దిక్కులు దద్దరిల్లేలా ఎరుపు రంగు దళమై పోరాడతాను. నా కార్మిక సమాజాన్ని ఐక్యపరుస్తాను. పోరాడతాను, గెలుస్తాను, గెలిచి తీరుతాను.